వదలడు అనే సినిమాలో సిద్ధార్థ గారు ఒక మాటను చెప్తారు, ఆహారమే ఔషధము, ఔషధమే ఆహారం. ఎందుకు ఈ మాట గుర్తు చేయాల్సి వచ్చిందంటే, ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో మనకు వచ్చే దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా 56% వరకు ఆహారం వల్లనే వస్తున్నాయని చెప్పడం జరిగింది. కాబట్టి మనం తినే ఫుడ్డు, పిల్లలు కానీ పెద్దలు కానివ్వండి, అందరూ కూడా పరిశుభ్రమైన ఆహారాన్ని మన ఇంటి వద్దనే చేసుకొని తినడం మంచిది. అత్యవసర పరిస్థితులు తప్ప అయితే బయట తినకండి. హోటళ్ల నిర్వహణ అధికారులు, ప్రభుత్వం ఎవరేం చేయలేరు. కాబట్టి మనం తీసుకునే ఆహారం రుచి, శుచి, శుద్ధి ఈ 3 అంశాలు ఆధారంగా తీసుకొని మన పొలాల పండే కూరగాయలు మరియు ఆకుకూరలు అన్ని సమపాళ్లలో సమతుల్యత పాటించే విధంగా అన్ని బలిష్టమైన ఆహారాలు తీసుకొని మన ఆరోగ్యం ఎల్లవేళలా మనమే కాపాడుతూ హాస్పిటల్లో డబ్బులు పోసే బదులు మన మంచి ఆహారాన్ని మనం తీసుకోవడం వల్ల మనం నిజంగా ఆరోగ్యవంతులం అవుతాం, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతాం.